పాకిస్తాన్కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పుండు మీద కారం చల్లినట్లుగా అవుతుంది పాకిస్తాన్ పరిస్థితి. బయటికి గట్టిగా ఏడవలేక, అలాగనే అసలు విషయాన్ని జీర్ణించుకోలేక నరకయాతన పడుతుంది పాకిస్తాన్కి. ఇప్పుడు మరొకసారి ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ మిలిటరీ వెహికల్ టార్గెట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. బలూచ్ ఆర్మీ దాడిలో 7 పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 4 సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. బలూచిస్తాన్లోని కాచి నోసుమ్ ఏరియాలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సో వరుసగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడులు చేస్తుంది. వాళ్ళ నాయకులు, వాళ్ళ సైనికులు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల మీద దాడులు చేస్తుంది. గతంలో మనం చూసాం, చాలా క్యాజువల్గా బైక్ మీద వెళ్తూ ఒక గ్రనేడ్ విసిరి, బలూచిస్తాన్ లిబరేషన్ వాళ్ళు ఒక గ్రనేడ్ విసిరి వెళ్ళిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక కారు మీద. అంతే, కారు తుక్కు అయిపోయింది. లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎంత క్యాజువల్గా వాళ్ళ మీద అటాక్స్ చేస్తున్నారో మనం చూడొచ్చు, చాలా క్యాజువల్గా. సో ఇప్పుడు మరొకసారి అలాంటి ఘటనే మనం చూస్తున్నాం. తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. 7 పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరొక 4 తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ వెహికల్ మీద బలూచిస్తాన్ బాంబు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఒక్కసారి మీరు అక్కడ చూడండి, దాడి ఎలా జరిగిందో ఒక్కసారి మీరు చూడండి. చాలా నార్మల్గా, చాలా కామ్గా వెళ్తున్నటువంటి ఒక వెహికల్ మీద ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ అయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక్కసారిగా బాంబు వేయడంతో ఎలా బ్లాస్ట్ అయిందో మీరు చూస్తున్నారు. 7 అక్కడికక్కడ ఎగిరిపడ్డాన్ని మీరు చూడొచ్చు. ఆ వెహికల్ నుంచి ఒక్కసారిగా ఎగిరిపడి వెహికల్ అంతా కూడా తుక్కుగా మారిపోయింది మొత్తం పూర్తిగా. 7 ప్రాణాలు కోల్పోయారు, 4 తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్ మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి దాడితో ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో అక్కడి నుంచి వాళ్ళ సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నారు. అక్కడ మనం రైట్ సైడ్ స్క్రీన్లో చూసాం, ఒక వ్యక్తి ఆ దాడిలో గాయపడ్డటువంటి ఒక సోల్జర్ పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ మనం చూడొచ్చు, స్క్రీన్లో రైట్ సైడ్ మనం చూస్తున్నాం. ఆ దాడి జరిగిన తర్వాత కింద పడి పాక్కుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ కనపడితే మళ్ళీ మన మీద దాడి చేస్తారో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎగిరిపడ్డాన్ని మనం చూడొచ్చు. అక్కడ ఆ డ్రమ్స్తో పాటుగా మనుషులు సైతం అక్కడి నుంచి ఎగిరిపడ్డారు. ఒక్కసారిగా లారీ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఆ లాస్ట్లో మీరు ఒక్కసారి ఆ లాస్ట్లో చూడొచ్చు. ఆ పొగ కొంచెం తగ్గిన తర్వాత రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది, ఒక వ్యక్తి పాకుతూ వెళ్తున్నాడు, ఒక సోల్జర్. మరికొంతమంది అక్కడ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎలా పరుగులు తీస్తున్నారో మనం చూడొచ్చు. ఏం జరిగిందో అర్థం కాక అదిగో మీరు స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ చూడొచ్చు ఎలా వెళ్తున్నాడు అతను, గాయాల పాలయ్యి నడవలేక. సో దట్ వాజ్ ద కండిషన్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇలాంటివి అనేక దాడులు గతంలో మీరు చూశారు. ఒక క్యాజువల్గా ఒక కారు వెళ్తుంది, అందరూ డే లైట్లో, మధ్యాహ్నం సమయంలో కారు చాలా నార్మల్గా వెళ్తుంది. ఒక్కసారిగా అక్కడ బైక్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక గ్రనేడ్ పిన్ తీసేసి కారులో విసిరేసి వెళ్ళిపోయాడు, కారు మీద విసిరేసి. అంతే, ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్తో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో. అంటే ఎలాంటి దాడులకు పాల్పడుతుందో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల మీద మీరు చూడొచ్చు. అఫ్కోర్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఊరికే ఇది చేయడం లేదు. పాకిస్తాన్ ఇన్ని ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా బలూచిస్తాన్ ప్రజలను దోచుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్కడ దొరికినటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని దోచుకొని, అక్కడ దొరికినటువంటి ఆయిల్ని దోచుకొని, వాళ్ళు సంపాదించిన దాన్ని దోచుకొని, వాళ్ళని బానిసలుగా చూసి, వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసి వాళ్ళని అనగదొక్కారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పుట్టింది? బలూచిస్తాన్ ప్రజల రక్తాన్ని పీల్చుకుని మీరు జల్సాలు చేసుకుంటున్నారు, మీరు దోపిడీకి పాల్పడుతూ మాకు మాత్రం న్యాయం జరగడం లేదు, మాకు అన్యాయం చేస్తున్నారు, బలూచిస్తాన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు మీరు అని కోపంతో చివరికి వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి ఏర్పడి, మా ప్రాంతం మాదే, మా రాజకీయం మాదే, మా పాలన మాదే అంటూ వాళ్ళు చివరికి ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అండ్ భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేసిన సమయం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. అప్పటి వరకు
ఒక అప్పటి వరకు పూర్తిగా తమ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సాధించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు చాలా వల్నరబుల్ కండిషన్లోకి వెళ్ళిపోయింది, చాలా వీక్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఇదే మంచి సమయం అనుకున్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా వాళ్ళ బలూచిస్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు, తమకు తాము స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అదే సమయంలో భారతదేశాన్ని హెల్ప్ కూడా అడిగారు. మాకు మీరు హెల్ప్ ఇవ్వండి, మేము సర్వైవ్ అవ్వడానికి మాకు హెల్ప్ చేయండి, మేము పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాం, మీరు జస్ట్ మాకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి భారతదేశాన్ని హెల్ప్ అడిగారు. కానీ అలా ఒక తిరుగుబాటుదారుల హెల్ప్ తీసుకొని మన శత్రు దేశాన్ని మనం ఓడించడం మనకి నచ్చలేదు. ఎందుకంటే అమాయక ప్రజల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి అందుకని మనం ఆ పని చేయలేదు. ఎందుకంటే మనం తలుచుకుంటే పాకిస్తాన్ ఎంతసేపు, 5 నిమిషాల పని. సో ఇది ప్రజెంట్ అక్కడ కండిషన్. ఇలాంటి బ్లాస్ట్లు 2 రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ తుక్కుగా అయిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక, ఎలా వీళ్ళని ఎదుర్కోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇలా ఉంటే, ఇంకో పక్క టీటీపీ ఎవరి కోసమైతే ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడులు చేశారో, అంటే ఎవరి మెంబర్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారంటూ తాలిబాన్ల మీద దాడులు చేశారో అదొక వంకగా పెట్టుకొని ఆ టీటీపీ మెంబర్స్ అసీం మునీర్కి వాళ్ళ ఆర్మీ చీఫ్కి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ కాదు, ఒక సవాల్ నిజం చెప్పాలంటే. ఏమని? మీకు దమ్ముంటే యుద్ధ రంగంలో మాతో ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే సిగ్గు లేకుండా, ఏమీ చేయలేక తిరిగి వాళ్ళ మీద యుద్ధం చేయలేమని చెప్పేసి చేతులు ముడుచుకొని కూర్చున్నారు. వాళ్ళ ఆర్మీ చీఫ్కి వార్నింగ్ ఇస్తే రండి, గ్రౌండ్లోకి రండి తేల్చుకుందామంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ పిఎం మాట్లాడలేడు, వాళ్ళ ఆర్మీ చీఫ్లు మాట్లాడలేరు. మళ్ళీ ఏదో ఇండియా మీద కోతలు కోయడం తప్ప ఏదైనా ఉందా? ఓ పక్క టీటీపీ తెహ్రీక్-ఈ-తాలిబాన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి తెహ్రీక్-ఈ-తాలిబాన్ అనేటువంటి ఒక గ్రూపు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది, రండి మీకు దమ్ముంటే మాతో యుద్ధం చేయండి, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రండి గ్రౌండ్లోకి అని చెప్పేసి. ఒక్క మాట మాట్లాడడం చేత కావడం లేదు వాళ్ళ ఆర్మీ చీఫ్కి. వాళ్ళ ప్రధానికి ఏం చేస్తున్నాడు షహబాజ్ షరీఫ్? ఒక మాట మాట్లాడలేకపోతున్నాడు. ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు తుక్కుగా కొట్టేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీని ఏం మాట్లాడలేని పరిస్థితి. మొన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు తాలిబన్స్ అదే చేశారు. బోర్డర్లో మొత్తం వరుస పెట్టి లేపేస్తే వాళ్ళ పోస్టులన్నీ ఏమీ చేయలేక ఖతార్ దగ్గరికి వెళ్ళి, మాకు ఇక మేము యుద్ధం చేయలేకపోతున్నాం ఆపండి మహాప్రభు అంటే ఖతార్ మధ్యవర్తిత్వం వహించి సీజ్ ఫైర్కి ఇరు దేశాలను ఒప్పించినటువంటి పరిస్థితి. సీజ్ ఫైర్కి ఒప్పుకున్న తర్వాత సిగ్గు లేకుండా ద మోస్ట్ కవర్డ్ మెంటాలిటీ అక్కడ కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకున్న తర్వాత వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఎలాగైతే భారతదేశానికి పాకిస్తాన్కి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత మన బోర్డర్లో మన సైనికుల మీద ఎలా కాల్పులు జరిపారో అలా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి.